మొంతా తుఫాను మొసమర్రకుంట చేస్తుంది ఆంధ్రాను. కాకినాడల జంపుతున్నాయి ఆనలు. గాలి సరిసి కొడుతుంది. కర్రెగా మబ్బులు పట్టి మొగులు ఎట్లున్నదో సముద్రం ఒడ్డు పొంటుండే జిల్లాలల్లా ఇస్కూలకు సెలవులు ఇచ్చేసిండ్రు. గల్లీలల్లా మైక్ సెట్లు పెట్టి సాటింపేస్తున్నారు. క్యాంపులు పెట్టి పబ్లిక్ ను ఏరే జాగాలకు తీసుకుపోతున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి పబ్లిక్ ను క్యాంపులకు పంపిండు. బాగా చూసుకుని కూర్చో మాది చాలా చక్కగా చూసుకుంటాం. చూసుకుంటాం. ప్రధాని మోడీ సారు చంద్రన్నకు ఫోన్ చేసి పరిస్థితి అరుచుకున్నాడు. బాబు గారు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి క్యాంపులల్లో పబ్లిక్ కు అన్ని సవలతులు ఉండాలి. కుటుంబానికి 3,000 రూపాయలు, 25 కిలోల బియ్యం, సరుకులు వంచాలని ఆర్డర్ వేసిండు. పరిస్థితి మంచిగా లేక ఆంధ్రాకెళ్లి పోయే 80కి మీదనే రైళ్లు రద్దు చేసిండ్రు. ఇగటు తమిళనాడులో ఆనలు చాలైనాయి. ఒరిస్సాకు సుత డేంజర్ ఉన్నదట. మన ముచ్చటకొస్తే తెలంగాణలో 16 జిల్లాలల్లా పెద్ద ఆనలు పడే కోపు ఉన్నదని రెడ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ సంఘపోళ్ళు. మనకు కూడా ఈదురుగాలు ఉంటాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. ఎల్లో అలర్ట్ పెట్టిన దగ్గర మనకి 30 నుంచి 40, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. మన సిటీ ప్రాంతంలో కూడా రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో రేపు రాత్రి నుంచి మెయిన్గా ఊర్లల్లా వడ్లు, పత్తి, మక్కలు కాంటాలైతున్నాయి కాబట్టి ఆనలకు తడవకుండా సవలతులు చేయాలి. రైతులకు నష్టం కాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మన తాను కూడా పడితే అంటున్నారు కాబట్టి పబ్లిక్ అంతా జర పైలం మరి.